హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేస్తున్న వంట ఏంటో తెలుసా? చూస్తున్నారు కదండి, ఆనియన్ పకోడా. మామూలుగా ఉండదండి ఇది. ఈవినింగ్ టైంలో కానీ, వర్షం కొంచెం పడినప్పుడు కానీ, మబ్బులు వేసినప్పుడు కానీ అసలు తింటే ఉంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ అండి. ఆనియన్స్ కొన్ని ఎక్కువే పడతాయి. కరివేపాకు, అల్లం, మిర్చి. ఇందులో అల్లం ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయొద్దండి. జింజర్ చాలా ఇంపార్టెంట్ పకోడీకి. ఇది డిఫరెంట్ అనమాట ఫ్లేవరు, ఆంధ్ర స్టైల్ పకోడీ ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్ చూడండి, ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కాదు, ఇలా పొడవుగా చిలుకలు వచ్చేలా కట్ చేయాలి పకోడీకి. సో ఇది చాలామంది మిస్టేక్ చేస్తారు, చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తారు. అది కాదు, ఇలా పొడవుగానే కట్ చేయాలి. చూడండి ఒకసారి. జింజర్, అల్లం ముక్కలు చిన్న పీసులు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు, కర్రీ లీవ్స్ కూడా కొన్ని ఎక్కువ వేయండి, టేస్ట్ బాగుంటుంది. మిర్చి కూడా మీ టేస్ట్ని బట్టి, మీరు కారం ఎక్కువ తింటే కనుక ఒక 2 మిరపకాయలు ఎక్కువ తగిలించండి. స్కిప్ చేయొద్దండి, ఇది స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా నచ్చుతుంది వీడియో. ఎందుకంటే పకోడీ చాలామంది వేస్తే సరిగా రావట్లేదు అది ఇది అంటుంటారు కదా. ఇలా సింపుల్ టిప్స్ ఫాలో అయితే అదిరిపోద్దండి పకోడీ. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏముండవు. చూస్తున్నారు కదా. వాటర్ ఎట్టి పరిస్థితుల్లోనే వేయొద్దండి. సాల్ట్, ఈ సాల్ట్ వేయడం వల్ల సాల్ట్ ఆనియన్స్ మిక్స్ చేసి కలుపుతాం కదా, దానిలో ఆనియన్స్ వచ్చే వాటర్ సరిపోతుంది. సాల్ట్ చూసుకుని వేసుకొని అడ్జస్ట్ చేసి ముందు కొంచెం అలా కలపాలి గట్టిగా. మీ చేతికి ఎంత గట్టిగా అయితే అంత గట్టిగా ఆనియన్స్ని ఇదే అయితే స్మాష్ చేస్తే దాని నుంచి వాటర్ ఇంకుతుంది అనమాట, ఈ సాల్ట్ తగిలి. ఆ వాటర్ సరిపోతుంది యాక్చువల్గా పకోడీ. శనగపిండి అండి. శనగపిండి చూసుకుని 150 గ్రామ్స్, ఒక 150 గ్రాములు వేసుకోండి. మీరు తీసుకునే ఆనియన్స్ని బట్టి ఎంత అయితే అంత చేసుకోవచ్చు. క్వాంటిటీ మీకు తెలుస్తుంది. మరీ ఆనియన్స్ కనిపించకుండా కొంచెం మీడియంగా కనిపించేటట్టుగా పిండి వేసుకోవాలి. కలుపుతున్నారు కదా, జాగ్రత్తగా కలపాలి. ఇది పిండి కలపడంలోనే ఉంటుందండి టేస్ట్. అది చూసారు కదా ఎలా వచ్చిందో. ఒకవేళ మీకు ఏమైనా చేతికి అంటుకున్నట్టు ఏమైనా వాటర్ కొంచెం అంటే కొంచెం అలా కొంచెం వాటర్ వేసుకోండి, లైట్గా చేతికి అంటించి కలపండి, సరిపోతుంది. చూసారు కదా, నేనైతే వాటర్ వేయలేదు. ఎలా వచ్చిందో చూసారు కదా, కలుస్తుంది. అటు పిండి ఉందా లేదా అన్నట్టుగానమాట. మరి ఎక్కువ పిండి వేసేద్దండి, ఎక్కువ పిండి వేస్తే మరి ఇది రాదు. ఆనియన్స్ అలా కనిపిస్తూ ఉండాలి బయటికి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి, పాన్ పెట్టి ఒక 1/2 కిలో ఆయిల్ వేయండి. కొంచెం ములిగేలాగా ఉండాలి. ఆయిల్ కూడా పెద్ద ఏం లాగదండి, ఇది కొంచెమే తీసుకుంటుంది. శనగపిండి కదా, ఆనియన్స్ ఫ్రై అంతవరకు కాబట్టి పెద్ద ఆయిల్ మరిగిందో లేదో చూడడానికి ఒక చిన్న పీస్ వేస్తే మీకు తెలుస్తుంది. చూసారు కదా, ఎయిర్ బబుల్స్ వస్తున్నాయి అంటే ఆయిల్ మరుగుతుంది. ఆయిల్ మరిగిందనమాట, కొంచెం మురుగుతూ అయిపోతుంది. ఇది ఒకటి చూడండి, ఆయిల్ మరగకుండా ఎట్టి పరిస్థితుల్లో నెయ్యొద్దు, అది ఎటు కాకుండా వెళ్ళిపోతుంది. ఆయిల్ మరగాలి, సలసల అన్నట్టుగా, మరీ సలసల కాకుండా చూసుకుంటే తెలుస్తుంది. అందుకే మీరు ఒకటి వేసేటప్పుడు చూడండి, అలా ఫింగర్స్తో అలా తీసి అలా వేయాలి. ఉండల కింద పడిపోకుండా అలా స్కిప్ చేస్తూ అలా మనకి ఒక సైజ్ వచ్చేలాగా ఆనియన్స్ అలా పడేలా వేయాలన్నమాట. ముద్దల కింద వేయొద్దు, ముద్దల కింద అయితే గారెలు అయిపోతాయి, అది మళ్ళీ లోపల ఉడకదు. కొంచెం పిండి చేతికి మరీ ఎక్కువ కాకుండా కొంచెం చేతికి అలా తీసుకుని అలా వేస్తే సరిపోతుందండి. ఆయిల్లో మంట మరీ తగ్గించొద్దండి, కొంచెం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి. తగ్గిస్తే ఆయిల్ లాగేస్తుంది మళ్ళీ. ఒక్క 5 మినిట్స్ అనమాట, 5 మినిట్స్లో బయటికి తీసేయచ్చు మనం. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కదా, టేస్ట్ ఉంటుందండి. అసలు మనకు యాక్చువల్గా ఏంటంటే మన తెలుగు స్టేట్లో ఏదైనా వర్షం పడినా, కొంచెం మబ్బు వేసినా, చల్లగా ఉందంటే గుర్తొస్తుంది మనకి పకోడీ తిందాం అనేసి. బయటికి వెళ్ళి తింటుంటాం కదా, బయటకంటే అదిరిపోతుంది మనం ఇంట్లో చేసుకున్న సింపుల్గా. అసలు ఆనియన్ పకోడీ, ఇది గట్టి పకోడీ అంటారండి, మెత్తన పకోడీ కాదు, ఇది గట్టి పకోడీ. ఇది చాలామంది ఇష్టంగా తింటారు, బాగుంటుంది. సరిగా చేస్తే అసలు మామూలుగా ఉండదండి, ఇది ఫ్లేవర్ వేరే లెవెల్ ఉంటుంది. చెప్తాను కదా, వర్షం పడితే మాకు ఇదే కావాలి. అది టచ్ కూడా ఇంట్లో తినడానికి ఫుడ్తో పాటు ఏమన్నా మామూలుగా దీనికి కూడా ఉపయోగపడుతుంది. ఇది పప్పు లాంటిది, రసం పప్పు లాంటివి చేసుకున్నప్పుడు మనకి నంచుకోవడానికి అంటాం కదా,
నంచుకోవడానికి చాలా బాగుంటుందండి ఆనియన్ పకోడా. ట్రై చేయండి మీరు ఈసారి. అయిపోయింది చూడండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాలి, చూసుకోండి. ఇది మరీ వైట్గా ఉన్నప్పుడు తీసేయొద్దు, మరీ ఎక్కువ అయిపోయొద్దు. అందుకే మీకు క్లియర్గా చూపిస్తున్నాను నేను. చూసారు కదా, అది అయిపోయింది. ఇలా వచ్చేస్తే అయినట్టు అనమాట. చక్కగా దాంతో తీసేసి పక్కన పెట్టుకుని మళ్ళీ సెకండ్ ఆయిల్ ఉంది కదా, ఇది చూడండి. మీరు ఎందుకు వేస్తున్నామని చూపించడానికి యాక్చువల్గా అక్కడి నుంచి స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఏంటంటే మీకు వేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు పకోడీ ఇది ఏ వీడియోలోనూ ఉంటుంది. ఆ ఫింగర్స్తో అలా స్కిప్ చేసి వేయాలి. సపరేట్గా పడితేనే కానీ ఉండల కింద ముద్దల కింద అస్సలు వేయొద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు వస్తాయి, ఆ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా కొట్టండి, మర్చిపోవద్దు. ఎందుకంటే మీ లైక్ చేస్తే మరింత మందికి వీడియో అనేది మన రీచ్ అనేది ఉంటుందండి, మీరు చూసిన దానికంటే కూడా. మంచి రెసిపీ అనమాట, స్పెషల్ రెసిపీ కదా, సింపుల్ రెసిపీ మళ్ళీ దట్టు. చూసారు కదా ఎలా ఫ్రై అవుతున్నాయో. మీరు ఫస్ట్ ఒక ఆయిల్ వేసిన తర్వాత రెండోది వేస్తారు కదా, అప్పుడు కొంచెంసేపు ఆయిల్ ఒక 2 minutes వేడెక్కిన తర్వాత వేసుకోండి. అది తీసేసిన వెంటనే వేయొద్దు, హీట్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫస్ట్ దానికి టేస్ట్ మారిపోతుంది. ఒక 2 minutes ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ది వేసుకోండి. అయిపోయిందండి పకోడీ, ఆనియన్ పకోడీ ఏమంటారండి మీ ఏరియాలో? ఒకసారి కామెంట్ చేయండి కింద. అంతేనండి, ఇలా మీరు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు వేసుకోవచ్చు. ఆహా, ఈరోజు పప్పు రసం పకోడీ. థ్యాంక్ యూ.